కేంద్ర బడ్జెట్పై పారిశ్రామిక రంగం భారీ ఆశలు పెట్టుకుంది. కొన్నేళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం తలాయిలు ప్రకటిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశతో ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా పలు చర్యలు తీసుకోవచ్చని మార్కెటింగ్ రంగ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో పారిశ్రామిక అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు ఆశతో ఉన్నాయి. రిటైల్ రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలని రిటైల్ కంపెనీలు కోరుతున్నాయి. ఈ ఏడాది చివరికి భారత్ రిటైల్ మార్కెట్ 47 లక్షల కోట్ల రూపాయల స్థాయిని దాటవచ్చని అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా ఇండియా అవతరించనుంది. దీంతో ఈ బడ్జెట్లో రిటైల్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాలని కోరుతోంది. పరిశ్రమలను ఆదుకునేలా బడ్జెట్ ఉంటుందని ఇప్పటికే సంకేతాలున్నాయి. ఇందులో భాగంగా ఆటోమొబైల్ సెక్టార్కు ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగిస్తోంది కేంద్రం. ఆటోమొబైల్స్ పై ఎక్సైజ్ సుంకాన్ని గతంలో తగ్గించిన కేంద్రం ఆ గడువును ఈ ఏడాదికి కూడా పొడిగించే వీలుంది. బడ్జెట్లో కూడా పన్నుల విషయంలో కాస్త సడలింపు ఉంటుందని ఆశిస్తోంది ఆటోమొబైల్ సెక్టార్. మరోవైపు వాహన రుణాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించే దిశగా కేంద్రం బ్యాంకులకు సూచనలు చేసే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందుతాయని ఆశిస్తున్నాయి ఎంఎస్ఎంఈ కంపెనీలు. డిమానిటైజేషన్ దెబ్బకు కుదేలైన కంపెనీలు సాయం కోసం కేంద్రం వైపు చూస్తున్నాయి. దేశీయ ఆహార శుద్ధి పరిశ్రమలకు అనలిటికల్ ల్యాబ్ల ఏర్పాటు కోసం రాయితీలు ఇవ్వడంతో పాటు ప్రాసెస్డ్, నాన్ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధించడంతో పాటు వ్యాపార అనుమతుల విషయంలో సింగిల్ విండో కమిటీలను వేయాలంటున్నాయి. కార్పొరేట్ పన్నును 30% నుండి 20%కి కుదించాలని కోరుతున్నాయి. కార్పొరేట్కు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్డీఐలకు మరింత వెసులుబాటు కల్పించి దేశంలో భారీగా పెట్టుబడులను సమీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తే మరింత ఆర్థిక వృద్ధిని సాధించొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వృద్ధి రేటు పెరగాలంటే పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.